ఈ ఫ్రైడేకి నిజంగా చెప్తున్నా తంత్ర సినిమా ఒక డిఫరెంట్ ఉంది, క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది, స్క్రీన్ ప్లే అలాగే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఒక వీరిపాక్ష ఎలా చూసినాం మనం, ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్. నిజంగా మొన్న మళ్ళీ ఒక మన గోపీచంద్ సినిమా చూసినాం, ఒక క్లైమాక్స్ కానీ ఒక యాక్షన్ కానీ. మళ్ళీ ఒక ఈ సినిమా మళ్ళీ ఒక మూవీ థ్రిల్లర్స్ లెక్క వచ్చింది. సినిమా డిఫరెంట్ ఉంది, క్యారెక్టర్ కూడా డిఫరెంట్ ఉంది. ఈ సినిమా ఫ్రైడేకి వచ్చిన సినిమా మీద బ్లాక్ బస్టర్ వచ్చు. హీరోయిన్ కూడా మంచిగా యాక్టింగ్ బాగా చేసింది. నిజంగా చెప్తున్నా అమ్మ కూడా ప్లస్ పాయింట్. హీరోయిన్ కూడా నెక్స్ట్ టైం కూడా మంచి స్థాయికి వెళ్తుంది ఆమె. నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. ఈ కథ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఒక ఒక రేంజ్ ఉందన్న. ఎందుకు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా డైరెక్టర్ గారు నిజంగా రోజు రోజుకి మాత్రం డిఫరెంట్ ఇస్తుంది. నిజంగా చెప్తున్నా డిఫరెంట్ క్యారెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. నిజంగా చెప్తున్నా ఒక్కొక్క స్క్రీన్ చూసినా కూడా మన హీరో కానీ, హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. హీరో కూడా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. మనం ఒక కథ కూడా తీసుకోవడం కూడా చాలా కొత్తగా ఉంది. సూపర్. ఓకే అన్నా 5కి 3.5. బాగానే అంటే అందరూ పాత పొలిమేర దాంతో కంపేర్ చేస్తారు కానీ ఈ స్టోరీ లైన్ వేరు. అది మొత్తం తాంత్రపోతలు ఉంటుంది. ఇది నెగటివ్ అనేది పాజిటివ్ అనేది రెండు ఉంటాయి దీంట్లో. కానీ స్క్రీన్ ప్లే బాగుంటుంది బ్రో. ఎట్లా అంటే ఒకసారి అననే విలన్ అనుకుంటాం, ఒకసారి విలనే హీరో అనుకుంటాం. ఇట్లా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఈ సినిమాకి మెయిన్ బాగా నచ్చింది మ్యూజిక్ బాగుంటుంది. మ్యూజిక్ అసలు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలియదు నాకు, కానీ ఆయన మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఇంకా బాగా నచ్చింది అంటే సలోని గారు. ఆమె చూడక చాలా సంవత్సరాలు అయింది స్క్రీన్ మీద. చాలా చూసిన తర్వాత చాలా ఆనందం వచ్చింది. ఆమె ఇంకా సినిమాలు వేస్తే బాగుంటాయని కోరుకుంటారు. అనన్య పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. హర్రర్ ఉంది, హర్రర్ ఉంది. ఫస్ట్ హాఫ్ హర్రర్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో చాలా పాయింట్స్ రివీల్ చేస్తారు. ఆ రివీల్ చేసినప్పుడు ఈ విలన్స్ మారుతున్నారేమో డౌట్ వస్తుంది. కానీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. చూడొచ్చు, బాగా చూడొచ్చు, పర్వాలేదు. మ్యూజిక్ అసలు సినిమా హైలైటే అండ్ మ్యూజిక్ చెప్తాను బ్రో. అసలు ఆ మ్యూజిక్ చాలా బాగా కొట్టారు ఆయన మ్యూజిక్. స్క్రీన్ ప్లే అసలు మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటది స్టార్టింగ్, తర్వాత పాయింట్స్ రివీల్ చేస్తారు. ఓకే బాగా ఎడిటింగ్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుంది. 3.5